అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు కథని రచించినది నీలా గారు. స్కూటీ సౌండ్ వస్తుంది. కానీ అది ఇటువైపు వస్తుందా? ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్ అని నోటిలో మాట వినిపించకుండా అంటున్నాడు. ఆ మాటకు తనకైనా వినిపిస్తుంది అని తనే ప్రశ్నించుకున్నాడు. వాయిస్ పెద్దది చేసి మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ వాయిస్ మాత్రం పెద్దగా రావటం లేదు. స్కూటీ సౌండ్ ఆగిపోయింది. తను ప్రయత్నించింది వృధా అనిపించింది. చిన్నగా కళ్ళు మసకబారుతున్నాయి. కళ్ళ ముందున్నవి ఏవీ కనిపించడం లేదు. కళ్ళు మూసుకుపోయాయి. చాలా వెహికల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. కానీ ఒక్కటి కూడా తను పడి ఉన్న ప్లేస్కి రాలేదు. ఇదే నా చివరి శ్వాస అన్నట్టుగా బాడీలో ఏ చలనం లేకుండా పడిపోయాడు. వస్తున్నా, తొందరగానే వస్తాను, సతాయించకు, 10 మినిట్స్ వెయిట్ చేయి. టైమింగ్ 8 వరకే నాకు తెలుసు, కానీ మా టీం లీడర్ కంప్లీట్ చేసి కానీ వెళ్ళొద్దన్నాడు. ఏం చేయను, డాక్యుమెంట్ కంప్లీట్ చేసేసరికి 9:30 అయింది. స్కూటీ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ టైంలో ఇంటికి రావడానికి చచ్చేదాన్ని. 10 అయ్యేలోపు నేను వస్తాను, బాయ్. డ్రైవ్ చేస్తూ మాట్లాడకూడదు, కట్ చేస్తున్నా, బాయ్. ఇది భయపడుతూ నన్ను భయపడుతుంది. అయినా ఇలా భయపడేది డాక్టర్స్ కోర్స్ ఎలా చేస్తుందో అర్థం కావటం లేదు. ఇప్పుడు డాక్టర్ ఎలా అయింది అని ఆలోచిస్తే రూమ్కి వెళ్ళడమేమో కానీ యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోవడమో లేక హాస్పిటల్లో కూర్చోవడమో జరుగుతుంది అని మనసులో అనుకుంటూ వెళుతుంది. తను వెళ్ళే రూట్ బ్లాక్ చేసి ఉంది. అసలే లేట్ అయింది. దానికి తోడు ఇది అనుకుంటూ స్కూటీ యూటర్న్ తీసుకుంది. తనకు తెలియదు పాపం ఆ టర్న్ తన లైఫ్ని ఎంత చేంజ్ చేస్తుందో అని. ఏంటి రూట్ ఇంత చీకటిగా ఉంది, ఏదో ఒక్క స్ట్రీట్ లైట్ ఉండాలిగా అన్నట్టుంది. ఏం కాదు, స్ట్రీట్ దాటితే చాలు హౌస్ కనిపిస్తుంది, దాన్ని చూస్తూ వెళ్ళొచ్చు అని లోనే అనుకుంటూ స్పీడ్ పెంచి వెళ్తుంది. రోడ్ సైడ్ ఎవరో పడి ఉన్నట్టు దూరం నుండే కనిపిస్తుంది. మినుక్కు మినుక్కుమంటూ ఉన్న చిన్న వెలుతురులో ఆ మనిషిని దాటి స్కూటీ ముందుకు వెళ్ళింది. హమ్మయ్య అని మనసులో అనుకునే లోపే ఇలా మనిషి ప్రమాదంలో ఉంటే వదిలేయడం మంచిది కాదు అని తన మనసు చెబుతుంది. స్కూటీ వెనక్కి తిప్పి వెళుతుంది. స్కూటీ దిగి తన దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ముఖం మీద దెబ్బలు తగల్లేదు. మనిషి డ్రింక్ చేసి పడిపోలేదు. ఏం జరిగింది అని చూస్తుంది. పొట్టలో నైఫ్తో పొడిచిన ఘాట్లు ఉన్నాయి. దాని నుండి రక్తం కారుతుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తన స్కార్ఫ్ తీసి కడుతుంది. పోలీసులకి ఫోన్ చేద్దామని కాల్ చేయబోతుంది. మరుక్షణం ఆగిపోతుంది. వద్దు, ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే ఇంకేమన్నా ఉందా, నాకెందుకు ఇదంతా అని లేచి వెళ్ళబోతుంది. అప్పుడే ఆ అబ్బాయి జేబులో ఫోన్ రింగ్ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. ఫోన్ తీద్దామా వద్దా అన్నట్టు చెయ్యి ఫోన్ దగ్గరికి వెళ్ళడం, వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇంకేది చేసేది లేదు. ఫోన్ ఎత్తు, ఎవరైనా తనకు సంబంధించిన వాళ్ళైతే చెప్పొచ్చు. ఫోన్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. అజయ్, ఏంటి ఇంతసేపైనా ఫోన్ చేయలేదు? రోజు ఫోన్ చేస్తావు కదా, ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకురా మాట్లాడటం లేదు? అండ్ ఒక మిడిల్ క్లాస్ ఏజ్ ఉమెన్ వాయిస్. బహుశా తను వాళ్ళ అమ్మేమో. తనకి తెలిస్తే చాలా బాధపడుతుంది. చాలా దూరంలో ఉన్నట్టున్నారు. తనకి తెలియకుండా మేనేజ్ చేయాలి. హలో, నేను అజయ్ని కాదు. నాకు ఫోన్ రోడ్ మీద దొరికింది. ఎవరిది అని కాల్ లిస్ట్ చెక్ చేద్దాం అనుకునే లోపు మీరు ఫోన్ చేశారు. అవునా, ఇది నా కొడుకుది. తన పేరు అజయ్. తన అడ్రస్ చెప్పండి, నేను తనకి మార్నింగ్ ఇస్తాను అంది. తను ఉండే ఏరియా అంత బాగోదు. తను ఉండేది స్లమ్ ఏరియా. నీ అడ్రస్ చెప్పు, తనని లేదా తన ఫ్రెండ్స్ని పంపిస్తాను అంది ఆవిడ. ఒక్క క్షణం ఏం చెప్పాలి అని అర్థం కాక వాయిస్ ఆగిపోయింది. అది ఆంటీ, నేనుండేది హాస్టల్లో. అక్కడికి జెంట్స్ నాట్ అలౌడ్. తన అడ్రస్ చెప్పండి, నా కజిన్ చేత పంపిస్తాను అంది. అలాగే అమ్మా, అడ్రస్ డోర్ నెంబర్ 176 విజయ హోమ్, మణిపూర్ కాలనీ, హైదరాబాద్ అని చెప్పింది. సరే ఆంటీ, మీరు ఒకసారి తనని ఈ నెంబర్కి కాల్ చేయమనండి, నా కజిన్ ఇస్తాడు అని ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు తినని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? హాస్పిటల్కి తీసుకువెళ్ళదామా అంటే పోలీస్ కేసు అవుతుంది. ఏం చేయాలి? ఏదైతే అదైంది. నా రూమ్కి తీసుకొని వెళ్తాను. తను డాక్టరేగా అండ్ ఫైనల్ ఇయర్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఫస్ట్ తినని ఇంటికి తీసుకువెళ్దాం. కాన్షియస్లోకి వచ్చిన తర్వాత మిగతాది ఆలోచించడం అని తనని తన వెనక కూర్చోబెట్టుకొని తను ఉండే స్ట్రీట్కి వచ్చి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. తను కిందికి దిగి వచ్చి, ఏంటే వచ్చిందే లేట్, రూమ్కి రాకుండా ఈ ఫోన్లో అంది. అది కాదే, చెప్పేది విను. తిను పడిపోయి ఉన్నాడు, ఏం చేయాలో తెలియలేదు అంటూ తనని చూపిస్తుంది. ఏంటి, అందుకని ఇక్కడికి తీసుకొచ్చావా? మన హౌస్ ఓనర్ సంగతి తెలుసుగా అంది. ఇప్పుడు ఏం మాట్లాడకు, ముందు తినని ఎవరికి కనిపించకుండా రూమ్లోకి తీసుకువెళ్దాం పదా అంది. ఇద్దరు తనని చెరోవైపు పట్టుకుని ఎవరికి కనిపించకుండా రూమ్లోకి తీసుకువెళ్తారు. తనని గెస్ట్ రూమ్లో పడుకోబెడతారు. మధులిక, ఏదో ఒకటి చేయవే, తను స్పృహలో లేడు, ఏదోటి చేయవే అంటుంది. ఏదోటి చేయమంటే ఏం చేసేది, ఉండు అని తన బాడీ చూస్తుంది. కత్తిపోటు ఏమీ బాగా లోతుగా తగలేదు.
క్యాంప్ వెళ్ళి వచ్చేటప్పుడు లేట్ అయిందని, రేపు సబ్మిట్ చేద్దామని టాబ్లెట్లు, ఇంజెక్షన్స్ నా దగ్గరే ఉన్నాయి, తెస్తాను అని మధులిక తన రూమ్కి వెళ్ళి అవసరమైన బ్యాడ్జ్, కాటన్, ఇంజెక్షన్ తెస్తుంది. గీత, నువ్వు డైనింగ్ హాల్లోకి వెళ్ళి సీజర్, వాటర్ బాటిల్ తీసుకునిరా. గీత వెళ్ళి తనకు కావలసినవి తెస్తుంది. అజయ్కి ట్రీట్మెంట్ చేసి నొప్పిగా ఉండకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్ ఇస్తుంది. ఎలా ఉంది తనకిప్పుడు అంటుంది. ఏం పర్వాలేదు, మార్నింగ్కి కాన్షియస్లోకి వస్తాడు. తన అదృష్టం మన అదృష్టం బాగుంది. తనకి కత్తికాటు లోతుగా తగలేదు కాబట్టి పర్వాలేదు. ఇంకొంచెం లోతుగా తగిలితే నువ్వు తీసుకొచ్చే లోపే తను డెడ్ అయ్యేవాడు. అప్పుడు పరిస్థితి ఏంటి అంటుంది మధులిక. మధులిక, నువ్వు డాక్టర్, ఇలా మాట్లాడకు అంటుంది గీత. నేను డాక్టర్నే కానీ ఇంకా నేను ఫైనల్ ఇయర్, నాకు ట్రీట్మెంట్ చేసే పర్మిషన్ లేదు. తనకి ఏమైనా అయితే నా డాక్టర్ లైఫ్ మొత్తం కొలాప్స్. అండ్ నీ జీవితం ఏంటో నీ ఆలోచనకే తెలియాలి. ఏ ధైర్యంతో ఇంత పని చేశావు అంది మధు. తనని చూస్తే నాకేం అనిపించలేదు. నేను వెనక్కి వద్దామనుకున్నాను కానీ తనకు వాళ్ళమ్మ ఫోన్ చేసింది. ఆమెతో మాట్లాడినాక తనని వదిలి రావాలనిపించలేదు. ఆమె మాటలు మా అమ్మ మాటలాగా అనిపించాయి. ఆ పరిస్థితిలో మనవాళ్ళే ఉంటే ఏంటి అనిపించింది. అందుకే దేవుడి మీద భారం వేసి ఇలా చేశాను. ఐఎమ్ సారీ అంటుంది గీత. సారీ చెప్పమని ఒక మనిషి ప్రాణాలు కాపాడవద్దని నేను అనలేదు. చేసేటప్పుడు ఆలోచించమని చెబుతున్నాను అంతే అంది మధు. అమ్మతో ప్రేమగా మాట్లాడేవాడు ఎలాంటి తప్పు చేయడు. హా, అయితే ఆ కత్తిఘాటేంటి అంటుంది మధు. అది తను కాన్షియస్లోకి వస్తే తెలుస్తుంది. నువ్వు భోజనం చేశావా అని అడుగుతుంది గీత. నేను చేశాను. నువ్వు భోజనం చేసి పడుకో. 3 అవర్స్ ఆగి తనకి టాబ్లెట్స్ వేయాలి. నేను అలారం పెడతాను అంది. నాకు ఆకలిగా లేదు, నేను టాబ్లెట్లు వేస్తాను, నువ్వు నిద్రపో అంది గీత. మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి, కాసేపైనా నువ్వు నిద్రపో అని గీతకి చెప్పి మధులిక తన రూమ్కి వెళ్తుంది. అజయ్కి 3 అవర్స్కి టాబ్లెట్స్ వేస్తూ ఆ రూమ్లోనే నిద్ర రాకుండా బుక్స్ చదువుకుంటూ ఉంటుంది. మాటల్లోనే మీకు వాళ్ళ ముగ్గురు పేర్లు తెలుసుంటుంది. మధులిక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మార్నింగ్ 10కి కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ 6కి వస్తుంది. తను విజయ్ హాస్పిటల్లో చదువుతుంది. గీత సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎసెన్షియల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్. మంత్లీ శాలరీ 50,000. మార్నింగ్ 10కి వెళ్ళి 8 వరకు ఇంటికి వచ్చేసరికి 9 అవుతుంది. వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ ఎలా అనే డౌట్ రావచ్చు మీ అందరికీ. అది మీకు కథలో ముందుకు వెళ్తే తెలుస్తుంది. మార్నింగ్ అయింది. ఆ విషయం తెలియకుండా బుక్ చదువుతూ కాలక్షేపం చేస్తుంది గీత. మధులిక లేచి గీత ఏం చేస్తుందో అని తన రూమ్కి వెళ్ళి చూస్తుంది. తను అక్కడ ఉండదు. ఆ అబ్బాయి దగ్గరే ఉంటుంది అని మనసులో అనుకొని గెస్ట్ రూమ్లోకి వస్తుంది మధు. ఏంటి, తను ఇంకా కాన్షియన్స్లోకి రాలేదా? మధ్యలో 1 or 2 టైమ్స్ కదిలాడు. ఇంకా అంతే అంది. అంతే అంటున్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నేను కాలేజ్కి వెళ్తాను, తినడెవరు చూసుకుంటారు? నేనుంటానికి నాకు ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అంది మధు. నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు. నేను నా కొలీగ్కి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళు అంది గీత. మధులిక కాలేజ్ బయలుదేరింది. వెళ్ళేటప్పుడు గీత, మధ్యాహ్నం నా క్లాసెస్ అయిపోతాయి, నేను ఇంటికి వచ్చేసరికి తను ఈ రూమ్లో కనిపించకూడదు. తను ఎవరు అనే విషయం కనుక్కొని వాళ్ళని పిలిచి పంపించేయి అని చెప్పింది మధు. అలాగే దేవత, నువ్వు ముందు వెళ్ళు, టైం అవుతుంది అంది గీత. నీకు తనకి ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, ముందు ఫ్రెష్ అయ్యి ఇద్దరూ తినండి అని వెళ్తుంది. హాల్లో నుండి అడుగులు గెస్ట్ రూమ్లోకి పడుతున్నాయి. అజయ్ ఇంకా కళ్ళు తెరవలేదు. నేను ఫ్రెష్ అయి వస్తాను, అప్పటికి కళ్ళు తెరుస్తాడో లేదో అని గీత తన గదికి వెళ్తుంది. గీత ఫ్రెష్ అయ్యి తన కొలీగ్ సారికకి ఫోన్ చేస్తుంది. హాయ్ సారిక, నేను ఈరోజు ఆఫీస్కి రావటం లేదు, కొంచెం హెల్త్ బాగలేదు. మన టీం లీడర్కి, బాస్కి చెప్పు, నేను లీవ్ లెటర్ మెయిల్ చేస్తాను అంటూ ఫోన్ మాట్లాడుతుంది. అజయ్ కళ్ళు తెరుస్తాడు. తనకి ఆ ప్లేస్ అంతా కొత్తగా ఉంటుంది. మత్తుగా అనిపిస్తుంది. లెగటానికి ట్రై చేసి కదల్లేక బెడ్ మీద పడిపోతాడు. పడేటప్పుడు పక్కన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్కి చేయి తగిలి పడిపోతుంది. ఆ సౌండ్ గీతకి వినిపిస్తుంది. సారిక, నేను నీతో ఈవినింగ్ మాట్లాడతాను, లీవ్ గురించి చెప్పడం మర్చిపోకు, బాయ్, కాల్ యూ లేటర్. ఇక గీత రూమ్కు వచ్చి, ఏమైంది? ఓ లేచారా, ఎప్పుడు లేస్తారా అని చూస్తున్నాను. నా పేరు గీత అని తన దగ్గర వచ్చి తనని సరిగ్గా బెడ్ మీద కూర్చోబెడుతుంది. మీ పేరు అజయ్ అని నాకు తెలుసు, అమ్మగారు చెప్పారు అంటూ పక్కనే ఉన్న చైర్ అజయ్ ఎదురుగా లాక్కొని కూర్చుంటుంది. నా పేరు మీకెలా తెలుసు అంటాడు. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను కళ్ళు తెరుస్తానని నేను అనుకోలేదు. ఎనీవేస్, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అంటాడు. అసలు మీరెవరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. జో ఫినిష్ చేసుకుని వచ్చేటప్పుడు మీరు పడి ఉన్నారు. ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకుని వచ్చాను. నా ఫ్రెండ్ డాక్టర్ కావడంతో తను ట్రీట్మెంట్ చేసింది అని చెప్పింది గీత. అప్పుడు అజయ్, ఆమె పోలీస్ ఆఫీసర్. నేను నిన్న ఒక రౌడీ గ్యాంగ్ని పట్టుకోవటానికి సీక్రెట్గా వచ్చాను.
అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ మనిషి నన్ను చూశాడు. తప్పించుకుందామని అనుకునేసరికి వెనక నుండి ఒకడు కాళ్ళ మీద కొట్టాడు. గన్ తీసుకొని రావటం మర్చిపోయాను. దాంతో వాళ్ళ నుండి తప్పించుకోలేకపోయాను. ఆ గ్యాంగ్‌లో ఒకడు కత్తి తీసుకొని పొడిచాడు. వెహికల్ సౌండ్ విని నన్నక్కడ వదిలి పారిపోయారు. ఆ ప్లేస్‌కి వచ్చేటప్పుడు ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? అంది గీత. అసలు నేను వేరే పని మీద వెళ్తా. వాళ్ళు కనిపిస్తే ఫాలో చేశాను. వీళ్ళని పట్టుకోవడానికి వాళ్ళని ఫాలో అవ్వలేదు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేద్దామని వెళ్ళాను. మిగిలిన వాళ్ళ అవసరం లేదని ఫోన్ చేయలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఫోన్ చేద్దామనుకున్నాను. ఇలా జరిగింది. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మగవాళ్ళే రోడ్డు మీద ఉన్న ఒక మనిషిని చూడటానికే రావడం లేదు. అలాంటిది మీరు నన్ను కాపాడారు అంటాడు. అది నేను పోలీస్ అని తెలియకుండా మీకు ఇంత ధైర్యం? మీరు చాలా గ్రేట్ అంటాడు. సారీ, నేను మిమ్మల్ని వదిలి వద్దామనుకున్నాను. కానీ మీ అమ్మగారు కాల్ చేశారు. ఆ మాటలు విన్నాక మీ స్థితిలో నాకు బాగా కావలసిన వాళ్ళు కనిపించారు. అందుకని కాపాడాను అనుకుంటుంది. ఏం కాలేదు. నన్ను మీకు కావలసిన వాళ్ళు అన్నారు. అప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. మీ అమ్మగారిని అడ్రస్ చెప్పమంటే స్లమ్ ఏరియాలో ఉంటాడు అన్నారు. మీరు పోలీస్ అయితే ఆ స్లమ్ ఏరియా ఏంటి? మేము 5 మెంబర్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. ఆ స్లమ్ ఏరియాలో క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది. అందుకని మేము 5 మెంబర్స్ ఆ స్లమ్ ఏరియాకి దగ్గరగా హౌస్ రెంట్‌కి తీసుకొని ఉంటున్నాము అన్నాడు. ఓకే, మీరు ఫ్రెష్ అవ్వండి అని తనని వాష్‌రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలిపెట్టి వస్తుంది గీత. అజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన రూమ్‌లోకి టిఫిన్ తీసుకువస్తుంది. అజయ్ టిఫిన్ చేస్తాడు. తను హ్యాండ్ వాష్ చేయడానికి లెగవబోతుంటే మళ్ళీ పడిపోతాడు. గీత పట్టుకొని బెడ్ మీద కూర్చోబెడుతుంది. గీత గారు, చెల్లో థ్యాంక్స్, నేను బయలుదేరుతాను అంటాడు. ఎక్కడికి వెళ్ళేది? 2 అడుగులు కూడా వేయలేకపోతున్నారు. ఉండేది ఇక్కడే అంది. నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను, వాళ్ళు తీసుకువెళ్తారు అంటాడు. ఆ పని చేయకండి. మిమ్మల్ని తీసుకొచ్చినట్టు ఎవ్వరికీ తెలీదు. పోలీసులు వస్తే మా హౌస్ ఓనర్ ఇక్కడ ఉండనివ్వడు. నా ఫ్రెండ్ వస్తుంది, నేను తను కలిసి మిమ్మల్ని వదిలిపెడతాం. మర్చిపోయాను, మీ అమ్మగారికి మీ ఫోన్ పోయిందని చెప్పాను. మీరొకసారి మాట్లాడండి అని అజయ్ ఫోన్ తెచ్చి ఇస్తుంది. అజయ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. కాలింగ్ బెల్ మోగుతుంది. గీత డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. హాయ్ మధులిక. హాయ్ తర్వాత వాడిని పంపించావా అంటూ గెస్ట్ రూమ్లోకి చూస్తుంది. ఇంకా పంపించలేదా నిన్ను అని అంటుంది. అసలు తనెవరో తెలుసా? తను పోలీస్ ఆఫీసర్ అంది గీత. వాడు పోలీస్ ఆఫీసరా? వాడే రౌడీలా ఉన్నాడు. వాడు పోలీస్ ఆఫీసర్ ఏంటే? వాడెవడైతే నాకెందుకులే, వాణ్ణి ముందు బయటికి పంపించేయి అంది. తను నడవలేకపోతున్నాడు. కాసేపు ఆగి తనని మనమే వదిలిపెట్టి వద్దాం అంది గీత. ఏంటి, మనం వదిలిపెట్టి రావడమా? మన ఓనర్ చూశాడంటే అంతే ఇంకా. మధు, ఎటు మనం కూడా బయటికి వెళ్ళాలి. ఓనర్ వాళ్ళు కాసేపు ఆగితే ఊరికి వెళ్తారు. రావటానికి నైట్ 9 అవుతుంది. ఈలోపు తనని వదిలిపెడదామంటుంది. అజయ్ వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతా గీత వైపు చూస్తాడు. చూడు తననొకసారి ఎలా చూస్తున్నాడో. వాడు పోలీస్ ఆఫీసర్ అంటే నమ్మావా నువ్వు? ఒక్కసారి తన పర్స్ చెక్ చేయి, నిజం తెలుస్తుంది అంది మధు. తప్పే అలా చేయడం అంది గీత. ఏం తప్పు కాదు, చూద్దాం పదా అని వెళ్తుంది మధు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.